శ్రీకాకుళంలో వేరే లెవెల్ రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా సెంట్రిక్ గా మాజీ మంత్రి అప్పల్ రాజు, ఎమ్మెల్యే శిరీషల మధ్య డైలాగ్ల డైనమిక్స్ పేలుతున్నాయి. అప్పల్ రాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువు వ్యక్తి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. నిమిషం పట్టదు అప్పల్ రాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. అప్పల్ రాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో. దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా, మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక చట్టం చేసి మీరు చరిత్రలో నిలిచిపోవాలని. మా పలాస పెద్ద పశువు అప్పల్ రాజు గారు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని. వికలాంగుడు కాదు, ఎవడైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయబడతారు. లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అని నీకు సవినయంగా మనవి చేస్తూ, దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం, అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేపడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. మీకు నా కంపారిజన్ ఏంటి? కేవలం ఎమ్మెల్యే కాబట్టి నీ గురించి మాట్లాడుకోవడం తప్ప నీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కేవలం ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుకోవడం తప్ప, వన్స్ అగైన్ ఐమ్ రీఇటరేటింగ్ మై వర్డ్స్, మా ఇంట్లో ఉన్న కుక్కలు అవి కూడా నీ గురించి మాట్లాడుకో. అది నీ స్థాయి. నువ్వేమో నా గురించి నువ్వు పసుపు అంటావు. ఎవరికి ఏది పడితే ఇష్టానుసారం నువ్వు ఆరోపణలు చేయొచ్చు. నల్లబొట్లూరు కొండని, ముజ్జుడు మెట్టని నీ మొగుడిచ్చాడా? నల్లబొట్లూరు కొండలో తవ్వి నాకు డబ్బులు నీ మొగుడిచ్చాడా? ముజ్జుడు మెట్టలో నీ మొగుడిచ్చాడా నాకు డబ్బులు? కోవేకి మాట్లాడుతున్నావు? నోరు కట్టు అదుపు లేదా? ఇంకా కాపుదాను కదా. 2 రోజుల నుండి చూస్తున్నా నీ మాటలు చూస్తుంటే ఏమిటి చండాలు. ఇలాంటి దాని మీద నేను పోటీ చేశాను, ఇంత సుగుణవతి మీద నేను పోటీ చేశానని అసహ్యం వేసి పలాస నియోజకవర్గ ప్రజలకు ముందు అవగాహన కల్పించాలని ఈరోజైతే మీడియా ముందుకు రావడం జరిగింది. మళ్ళీ నువ్వు పిచ్చెక్కి మీడియా ముందుకు వచ్చి అన్నింటికీ కౌంటర్లు ఇవ్వడానికి ట్రై చేయి.